దమ్ముంటే పట్టుకోర షెకావత్ అని పుష్ప సినిమాలోని హీరోలా పోలీసులకు సవాల్ విసిరాడు. ఆ రేంజ్లోనే నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటూ ఫోజులు కొట్టాడు ఐబొమ్మ రవికుమార్. 5 కోట్ల మంది యూజర్ల ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నన్నాపడం మీ తరం కాదన్నాడు. కట్ చేస్తే పోలీసులకు చిక్కి జైల్లో పడ్డాడు. అసలు ఇన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా దొంగాట ఆడిన ఐబొమ్మ నిర్వాహకుడు చివరికి కటకటాలు లెక్కబెడుతున్నాడు. పోలీసు విచారణ కోసం ఇవాళ కస్టడీ పిటిషన్ వేయనున్నారు. నన్నాపలేరు, నన్ను వెతకలేరు అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు. తమ సైట్ పై ఫోకస్ చేస్తే తను కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని, ఓటీటీ ప్లాట్ఫామ్ రేట్లు తగ్గే వరకు తన పోరాటం ఆగదంటూ వార్నింగులిచ్చాడు. ఈ సవాల్ని సీరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. బాబుని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. తనపై నిఘా లేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఇమ్మడి రవి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐబొమ్మపై సైబర్ క్రైమ్ పోలీసులు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ పైరసీ విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సినీ నిర్మాతలిచ్చిన ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీను టార్గెట్ చేసుకుని ఇమ్మడి రవి బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను గంటల వ్యవధిలో పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం టీవీలలో అప్లోడ్ చేస్తున్నాడు. దీనివల్ల తెలుగు సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. ఒక్క 2024లోనే సినీ పరిశ్రమ పైరసీ వెబ్సైట్ల వల్ల 3700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. 6 ఏళ్లుగా ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్న రవి వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. టెక్నాలజీ మీద మంచి పట్టున్న రవి హెచ్డి క్వాలిటీ చిత్రాల కోసం హై ఎండ్ టెక్నాలజీ ఉపయోగించి హ్యాకింగ్ పరికరాలను సమకూర్చుకున్నాడు. వీటి ద్వారా సర్వర్లను హ్యాక్ చేయడం, DCI పరికరాలు, హార్డ్ డిస్క్లు, మెయిల్స్ లో ఉన్న సినిమాలను చోరీ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు హ్యాకర్స్ ను నియమించుకుని వారికి లక్షల్లో చెల్లించి సర్వర్లను హ్యాక్ చేయించినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. రవి అరెస్టుతో అతని నెట్వర్క్ ని గుర్తించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐబొమ్మలో ఐ అంటే రవి ఇంటి పేరని పోలీసులు గుర్తించారు. ముంబై యూనివర్సిటీలో MBA చదివిన ఇమ్మడి రవి అనంతరం ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో భారీగా డబ్బులు తీసుకున్న రవి ఆ బెట్టింగ్ కేసులో దర్యాప్తులో దొరికిన లింక్ తోనే పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో అతనికి సహకరించిన వారితో పాటు నెట్వర్క్ లోని మరికొందరు పేర్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రవి సొంత ఫ్లాట్ కూకట్పల్లిలో ఉన్నప్పటికీ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటూ పైరసీ సినిమాల వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కి రాగానే పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ప్రతి కదలిక పోలీసులు ఫాలో అయినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న సినిమాలను సైతం హోల్డ్ చేయగలిగారు పోలీసులు. ఇమ్మడి రవికి అతని భార్యకు కొంతకాలంగా వివాదాలున్నాయి. విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ కేసు విచారణ కోసమే రవి హైదరాబాద్ వచ్చాడు. అతడు వస్తున్నాడన్న సమాచారాన్ని అతని భార్య పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది.